ఓకే అక్క. ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు ఎంతో సుదినం, మన ప్రియనెచ్చలి పద్మ శర్మ పుట్టినరోజు. మనం ఈ రోజు ఈ విధంగా అందరం ఒకరినొకరు చూసుకొని జరుపుకోవడం ఎంత ఆనందంగా ఉంది. దేశంలో కరోనా కలిగిస్తున్న భయాందోళనల నుండి కొంచెం సేపైనా మనం అందరం విముక్తి కలిగి అందరం ఒకరినొకరు పలకరించుకొని సంతోషంగా ఊరట పొందాలని నేను పద్మ శర్మతో అన్నాను. పద్మ, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం ఒకసారి కలుసుకుంటే బాగుంటుంది కదా అని. అప్పుడు తను దానికి వెంటనే ఒప్పేసుకొని అలాగే అలాగే చేద్దాం అన్నది. చూడండి, ఈ టెక్నాలజీ ఎంత సహాయం చేస్తుందో మనకి. ఇంట్లో కూర్చొని సేవా కార్యక్రమాలు చేయటం అంటే అది నిజంగా అద్భుతం. పద్మ ఇంత క్రితం కూడా ఇలాంటి జూమ్ మీటింగ్స్ చాలా కండక్ట్ చేసింది. తను దీంట్లో కొట్టిన పిండిలాగా అయిపోయింది పద్మ శర్మ. మనకి ఎప్పుడు జూమ్ మీటింగ్ కావాలన్నా మన పద్మను అడగాల్సిందే. స్నేహశీలి, మృదు స్వభావి, ఎవరు ఏ సహాయం అడిగినా కూడా వెంటనే స్పందించి కాదనకుండా లేదనకుండా చేసే వ్యక్తి పద్మ. ముందు ఇంకా ఎంతో వృద్ధిలోకి రావాలని మా ఇన్నర్వీల్ డిస్ట్రిక్ట్ 315 కి పద్మ ఒక గ్రేట్ అసెట్. తను మా ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ వరంగల్ మెంబర్ కావడం నేను గర్విస్తున్నాను. ఆ తర్వాత తన అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎప్పుడు అవుతుందా అని అందరం ఎదురు చూస్తున్నాం. అన్ని అర్హతలు, ఉత్సాహం అన్ని ఉన్న పద్మ భగవంతుని ఆశీస్సులతో, మన అందరి ఆశీర్వాదంతో అతి తొందరలో అసోసియేషన్ ప్రెసిడెంట్ కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. పద్మ, అందరం అదే కోరుకుంటాం. All the best, Sumati. Our wishes with her. Yeah. All of us are wishing. She is a great asset to our Innaville District 315. Yes. I can proudly. That is what I wrote also. Padma is the most popular person in the district. I had written in PDCs actually. Yes. So, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరం ఈ విధంగా కలుసుకున్నామంటే తన కృషి. చాలా సంతోషం. కొంచెం సేపైనా ఆ భయాందోళన నుంచి బయటకు వస్తున్నాం. మనం ఒకరినొకరు చూసుకొని ఊరట పొందడానికి ప్రయత్నం చేస్తుంది పద్మ. ఓవర్ టు యు పద్మ. వేర్ ఆర్ యు? పద్మ, యు అన్మ్యూట్. పద్మ అన్మ్యూట్. థ్యాంక్ యూ అక్క. మీరు ఎప్పుడు నా గురించి గొప్పగానే చెప్తారు. మీ ప్రేమ అలాంటిది. whether I deserve it or not, but I am accepting your all words with humbleness. And శోభా ఆంటీ, అసలు ఫస్ట్ ఇంటర్వ్యూకి వస్తున్నామంటే శోభా ఆంటీ ఆవిడ ఇన్స్పిరేషన్. ఆవిడ తర్వాత ఎవరైనా ఒక పెద్ద దిక్కు అనేది మాకు మా పేరెంట్ క్లబ్ లో మాకు అండదండగా మాకు పెద్ద దిక్కుగా ఉన్న శోభా ఆంటీ ఆశీస్సులు తీసుకోవాలనుకున్నాను. ఓవర్ టు శోభా ఆంటీ. హలో అమ్మా పద్మా శర్మ. నమస్తే అండి. చాలా సంతోషం అమ్మా. నీ పుట్టినరోజు సందర్భంగా ఆడవాళ్ళని ఎన్నేళ్ళని అడగకూడదు. నేను అనుకుంటా నీకు 18 ఏళ్ళని. నేను ఇప్పుడు చూపిస్తాను నాకు ఎన్నేళ్ళు. అందుకని యాక్టివ్ గా ఉన్నావు కనుక నీకు 18 ఏళ్ళే. అలానే ఉండిపో పద్మ. అలాగే ఉండాలమ్మా. చాలా సంతోషం ఇట్లా అందరం మీట్ కావటం, కొంచెం సేపు పళ్ళు కనిపించేట్లు నవ్వుకోవటం అనేది ఎంతో ఆనందానికి గుర్తు అనమాట. అందరం కలిసి ఒక్కసారి ఆనందాన్ని పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా కృషి చేసి అందరూ కలవాలని కృషి చేసిన సుమతి ప్లస్ పద్మా శర్మ దానికి సహకరించటం, వీళ్ళందరికీ అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలా అందరూ కలవటం సంతోషదాయకం. ఇలాగే ఎన్నో పుట్టినరోజులు పద్మా శర్మ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. ముందు నేను ప్రిసిల్లా ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇఫ్ సుమతి నాయుడు యాక్సెప్ట్స్. అక్క తప్పకుండా అందరం వెళ్దాం. ఓల్డ్ ఏజ్ హోమ్ లో మనం చేసే సేవా కార్యక్రమాన్ని అందరం వీక్షిద్దాం. Padma, are you in Warangal? No, Hyderabad. She's in her house. मैं तो मेरे घर में ओवन जो
ప్రమీల ఫౌండర్ ఆఫ్ ప్రిసిల్లా ఓల్డ్ ఏజ్ హోమ్. అతి చిన్న వయసులో పెట్టి చాలా చక్కగా చేస్తుంది. నేను ఫిజికల్ గా వెళ్ళి చూసి నచ్చి అక్కడ ప్రాజెక్ట్ చేయాలనుకున్నాను. థ్యాంక్ యూ ప్రిసిల్లా, నాకు ఈ రోజున ప్రాజెక్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. పద్మ గారు, మీరు తీసుకోవడం అనేది కూడా మాకు మంచి అదృష్టం అన్నమాట. ఇది హైదరాబాద్, ఇది వరంగల్ లో, ఇక్కడ అండి హైదరాబాద్ లో కాకతీయ నగర్ లో. మాట్లాడండి అమ్మా. హలో పద్మ గారు, మా ప్రిసిల్లా ఓల్డ్ ఏజ్ హోమ్ తరపు నుంచి మేము అందరం నమస్కారం చేస్తున్నామండి. అందరు పెద్దలందరికీ నమస్తే అండి. నమస్కారం. మీ పుట్టినరోజు సందర్భంగా మేము అందరం మంచి పెద్దదిగా రావటానికి ఉన్నదా? మా ఉదయపూర్వకమైన ధన్యవాదాలు మేడం. మా ఆశ్రమంలో మీరు ఇలా చేసుకోవడం అనేది మాకు గొప్ప అదృష్టం నాకు భావిస్తున్నాము. ఒక్కసారి మేమందరం ఒకసారి మేము మెసేజ్ ఇస్తాం, ఒకసారి చూడండి. హ్యాపీ బర్త్డే పద్మ గారికి చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. Many happy returns of the day. హ్యాపీ బర్త్డే పద్మ. చూడండి మా పెద్దవాళ్ళు కేక్ వస్తున్నారు. పద్మ గారు సార్ చూడండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. అందరం ఇళ్లలో జరుపుకుంటాం కానీ ఈ విధంగా అందరు పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తూ ఈ రోజు కేక్ కట్ చేయడం చాలా సంతోషంగా ఉంది పద్మ. మరపురాని రోజు. థ్యాంక్ యూ. అలాగే పద్మ గారు మనకి చాలా సార్లు ఆ మేడం హెల్ప్ చేశారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి మనొకటి కూడా ప్లేస్ మనకి డొనేట్ చేశారు. మళ్ళీ ఒకసారి అభినందన చెప్తాం అందరం మన ఆశ్రమం తరఫు నుంచి. థ్యాంక్ యూ మేడం. ఎంతో మంచి సౌకర్యంతో మాకు ఫ్రిడ్జ్ కూడా డొనేట్ చేశారు. ఆ ఫ్రిడ్జ్ రావడం అనేది మాకు చాలా అదృష్టంతో భావిస్తున్నాం. ఎందుకంటే పికిల్స్ కూడా తయారు చేస్తున్నాము. మేము ఇంకా ఫ్రిడ్జ్ కొనలేని పరిస్థితిలో ఆలోచన ఉన్నప్పుడు మీరు మాకు సాయం చేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఆ ఫ్రిడ్జ్ కూడా ఒకసారి చూపిస్తారు, చూడండి. వీళ్ళకి కాలక్షేపానికి ఏమైనా అరేంజ్మెంట్ చేస్తున్నారా అమ్మా? అంటే ఇక నేను డీప్ గా వీళ్ళతో వెళ్దాం అనుకుంటున్నాను ఆంటీ. కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి మనం చేస్తున్నవన్నీ వీళ్ళకి చెప్పాలనుకుంటున్నా. అలాగే దగ్గరలో ఉంది, నాకు కొంచెం వెళ్ళి చేయగలను అనిపిస్తుంది అట్లా. ఒక్క నిమిషం మేడం. ఈ ఫ్రిడ్జ్ కూడా పద్మ గారు డొనేట్ చేస్తారు మాకు. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మాకు ఈ ఫ్రిడ్జ్ కొనే అంత పరిస్థితిలో కూడా లేవు. మేడం గారు మంచి ఆలోచనతో మాకు సహాయం చేస్తారు. ఎక్కడో అమ్ముకుంటే మా అంటే 10,000 రూపాయలు వస్తే అదే ఆశ్రమాన్ని డొనేట్ చేస్తే మాకు మంచిగా ఉంటుంది కదా. మేడం గారు సహాయం చేస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ అండి. వాళ్ళ ఆశ్రమం గురించి చిన్నది ఏదో జస్ట్ పంపించారు, అది నేను ఇస్తాను. మీరు మాట్లాడండి అమ్మా, ఎవరైనా ఏదైనా ఉంటే మాట్లాడండి. హలో మేడం. గ్రీన్ టీ తాగాను నేను, కొంచెం 7:30 అట్లా, అదే డిన్నర్ కింద తాగేస్తాను. గ్రీన్ టీ తాగాను ఇప్పుడే. ఆశ్రమానికి అన్ని డొనేట్ చేశారు. కాసేపు నా తాగుతాను. నువ్వు ఇట్లా అనిపిస్తుందండి. ముందు చెప్పాలి. ఈరోజు మన ద్వారా జరిగిన కార్యక్రమం మా నాన్నగారికి దగ్గరుండి పెట్టుకోలేకపోయాం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ చూస్తే చాలా ఏడుపు వచ్చింది నాకు అక్కడికి వెళ్ళినప్పుడు. వాళ్ళు
వాళ్ళు ఎక్కడున్నా సంతోషిస్తారులే పద్మ, మనం ఇలాంటి సేవలు చేస్తుంటే. అదే అనిపించింది. తను ఎవరిని రానివ్వకుండా లోపల తాళం వేసి మనల్ని కూడా రానివ్వకుండా, నేను యాక్చువల్ గా అక్కడికి వస్తానన్నాను, ఎవరు రావడానికి లేదు అన్నట్టుగా చాలా స్ట్రిక్ట్ గా చూస్తుంది వాళ్ళని. విచిత్రం ఏంటంటే వీళ్ళలో పిల్లలుండి వదిలేసిన వాడు ఉన్నారండి, అది చాలా బాధగా ఉంది. ఉండి రావాలి బట్టి Good evening, Padmaka. This is Krishna. Oh, Krishna, welcome. Welcome, Krishna. And very happy birthday to you. Inka ilag meer celebrate birthday cheskuntunnaru. This is a wonderful gesture. Because I am also attached with such a old age home here. Valaki nenu regular ga visit chestu untanu. So this is the minimum we can do, I think. Yes. So it's a wonderful thing, and wish you a very happy birthday, Akka. Thank you. Thanks for joining, Krishna, all the way from Yes, I wanted to. Yes, I'm a little late. పైకి వెళ్ళి అప్లై చేస్తాను. దట్ వాజ్ ప్రమీల అండి. తన సర్వీస్ కి మనం థ్యాంక్స్ చెప్పాలి. మనం ఎంత చేసినా. ప్రమీల, థ్యాంక్ యూ సో మచ్. నా తరపున నువ్వు అన్ని అక్కడ చేసినందుకు థ్యాంక్ యూ. నా ఓవర్ టు సుజాత అండి. సుజాత ఒక నిమిషం చెప్పండి. చిన్న పాట ఒక్కసారి. ఓకే చెప్పు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఇందు కూడా పాడుతుందంటే థ్యాంక్ యూ. బాగా పాడినావు. పట్నా గారికి మంచి ఆశీస్సులు ఇచ్చినారు. ఒక్క నిమిషం వస్తున్నారండి. వాళ్ళిద్దరు
చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ. సంతోషంగా థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్, థ్యాంక్ యూ. కావాలి ఆశీస్సులు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ ప్రమీల, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్స్ అమ్మా. వాళ్ళకి ఇలా వినే వాళ్ళు ఉన్నారు అంటే అదొక ఆనందం. మీ పుట్టినరోజు సందర్భంగా అందరికి బండ ఇచ్చి మీ పేరు తీస్తున్నాను. ఒకసారి సందర్భంగా థ్యాంక్ యూ ప్రమీల. మీరు ఉండండి, ఇలా జూమ్ లో జాయిన్ అయి ఉండండి. ఇట్లానే నేను వరంగల్ బ్లైండ్ స్కూల్ కి వెళ్ళొస్తాను ఒకసారి. అక్క మీరు చెప్పండి. చేత మన బ్లైండ్ స్కూల్లో కార్యక్రమం గురించి నువ్వు కాస్త టేకప్ చేసి చెప్పమ్మా. ఓకే అక్క, ఓకే. వన్స్ అగైన్ పద్మ, పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ ప్రతి పని కూడా మాకు స్ఫూర్తిదాయకం. ప్రతి ఒక్క పని నువ్వే పని చేసినా మాకు సంతోషంగా ఉంటది. అలా మేము కూడా చేయగలుగుతామా, చెయ్యాలి అని అనిపిస్తుంది. ఈ సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా బ్లైండ్ స్కూల్ కి పద్మ శర్మ, మేము ఆల్రెడీ 30 బెడ్స్ చేయించామండి, ఇంకా అవసరం అక్కడ. పద్మ శర్మ ఒక బెడ్ కి డొనేట్ చేశారు. పద్మ చూపిస్తావా రికార్డింగ్? దాన్ని చూపించినప్పుడు నువ్వు చెప్పు. ఓకే. కనిపిస్తుందా? రాలేదు, లేదు, రాలేదు. ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది పద్మ. స్టార్ట్ చేస్తున్నామండి. ఇది మా వరంగల్లో బ్లైండ్ స్కూల్ అండి, ఆటో నగర్ లో ఉంటుంది. 40 మంది దాకా ఉంటారు. ఒక 20 మంది కరోనా కారణంగా వాళ్ళ ఊర్లోకి వెళ్ళారు. నెక్స్ట్ కరోనా తగ్గిందంటే వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు. 60 మెంబర్స్ ఉంటారు. ఇది నడిపేది కూడా అతను, ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, బ్లైండ్ అతనే అండి. ఈ స్కూల్ మేము ఇన్నర్విల్ తరఫు నుంచి 2 years నుంచి దత్తత తీసుకున్నాం. ప్రతి కార్యక్రమం ఈ స్కూల్ ని డెవలప్ చేయాలని పెట్టుకొని చేస్తున్నాం. ఈ స్కూల్ మెట్లకి కూడా మా మెంబర్ ఇచ్చాము, డొనేట్ చేసాము. బండలు, హాల్లో బండలు కూడా ఇప్పుడు ఈ ఇయర్ వేయించాము. ఈ రైలింగ్ కూడా కట్టించారు కదా? రైలింగ్ కూడా కట్టించాము. కింద హాల్లో పక్కన రైలింగ్ కూడా మేమే చేయించాము. ఈ బండలన్నీ కూడా మేమే డొనేట్ చేసి కట్టించాము. ఇదే స్కూల్ కి బెడ్స్ ఇస్తున్నాము. బెడ్స్ కూడా మన స్లీపర్ కోచ్ లో ఉంటాయి ట్రైన్ లో, అలా చిన్నపిల్లలే కాబట్టి ఇద్దరిద్దరు పండుకోగలిగేటట్లు చేయించాము. దానికి ప్రతి ఒక్కరు సాయం చేశారండి. 12,000 పడుతుంది. నేను అదే చేయకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్ గా మేము వీల్ చైర్స్ ఇస్తున్నామండి ములుగులో. దానికి కూడా పద్మ శర్మ గారు డొనేషన్ చేశారు తన పుట్టినరోజు సందర్భంగా. థ్యాంక్స్ పద్మ. థ్యాంక్ యూ సుజాత. ఇవండి బెడ్స్, ఇది బెడ్, బంక్ బెడ్స్ విత్ పరుపులు కూడా వస్తాయి. ఇప్పుడు పరుపులు ఇంకా వెయ్యని ఫోటో ఇది. థ్యాంక్ యూ, నన్ను కూడా పార్టిసిపేట్ చేసినందుకు ఈ ప్రోగ్రామ్ లో. చేస్తున్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. మేము ఇక్కడ ఉన్నా, మీరు అన్ని అరేంజ్ చేస్తున్నారు. కృష్ణ థ్యాంక్ యూ. కృష్ణ మహాజన్
ఐఎమ్ స్పాట్లైటింగ్ కృష్ణ మహాజన్. తను భువనేశ్వర్ నుంచి జాయిన్ అయింది, నా ఫ్రెండ్. లాస్ట్ ఇయర్ అసోసియేషన్ సెక్రటరీగా చేసింది. నేను ట్రెజరర్ గా ఉన్నప్పుడు తను నాకు డిస్ట్రిక్ట్ ట్రెజరర్. థ్యాంక్ యూ కృష్ణ. ఆల్వేస్ అ ప్లెజర్ టు బి విత్ యూ. చాలా మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం. దో యువర్ ద అసోసియేషన్ ట్రెజరర్, మేము ఒక ఫ్యామిలీ లాగా ఇంత మంచి we had a bonding and that is still continuing, so we have been friends forever. సో ఇలాంటి మీరు మంచి పని బర్త్డే నాడు ఇలాంటి యాక్టివిటీస్ చేశారు. సో how can we not participate in it? At least we can stand with you as a support. చాలా మంచి యాక్టివిటీస్. I joined a little late కానీ I could see that it is of course a team work. అందరూ మీకు help చేశారు, but that thought came to your mind, that has to be appreciated. That thought that you will spend all these days, you were also there in the US, మీరు ఉండొచ్చారు, వచ్చి ఇక్కడ your birthday and lots of good wishes. And నేను కూడా ఇక్కడ అటాచ్డ్ ఉంటాను. ఐఎమ్ అటాచ్డ్ విత్ సమ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. మీరు వాళ్ళ దగ్గర వెళ్ళి టైం స్పెండ్ చేస్తే వాళ్ళకు అంటే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు వేరియస్ థింగ్స్. కానీ కొంతమంది ఏమిటంటే దే మిస్ దేర్ ఫ్యామిలీస్. అలా వాట్ ఎవర్ పరిస్థితి వాళ్ళకి ఏమిటైనా కూడా వాళ్ళు వచ్చి అక్కడ ఉండడం వల్ల అంటే వాళ్ళు దట్ ఈస్ దే హ్యావ్ టు స్టే. కానీ నేను కొన్ని హైదరాబాద్ లో కూడాను విజిట్ చేసినప్పుడు ఐ హ్యావ్ సీన్ హౌ నేను ఐ విల్ జస్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మాకు తెలిసిన వాళ్ళు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండేవారు. వాళ్ళని కలవడానికి వెళ్తూ ఉంటే one gentleman he saw me and said, "Ela unnavamma, ninnu TV lo chusanu." So actually he wanted to talk to me, somebody. So he said, "Nee TV lo." Nenu anna, "Uncle, ippudu nenu TV lo tappakunda vastanu. Meer nannu chusundaru gaani I will do something good so that I appear on TV for a good cause." అలాగా if we go and spend time with them, అది కూడా చాలా మంచి gesture. So అందరికి చాలా చాలా thanks and thank you for giving us this opportunity to join this wonderful program. Thank you Krishna. Hi Krishna, it is nice to hear from you. Thank you. You were 92 years Over to Sumati akka only. యా ఇంటర్వ్యూ క్లబ్ ఆఫ్ వరంగల్ వాళ్ళని చేస్తున్న సేవా కార్యక్రమాల్లో బేబీ క్లబ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అప్లికేషన్ ఏమీ లేదు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మేము చేస్తున్న దాంట్లో వాళ్ళు చేయి కూడా పడితే అందరం కలిసి చేసిన తృప్తి వాళ్ళకు ఉంటుంది కదా అనేసి నాకు అనిపిస్తుంది. సృజన కానీ, సహేలి కానీ, ఇంకా విజేత, ఆల్ ద బేబీ క్లబ్స్, హూ ఎవర్ వాంట్ టు get involved in the service activities, they are most welcome. Whether wheelchairs or anything. Next year kuda Sunita district chairman kabotundi. చిన్న క్లబ్స్, మన క్లబ్, అన్ని క్లబ్స్ కలిసి అందరం ఒకరికొకరం సహకరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అందరూ దయచేసి ఈ విషయం గురించి మీ క్లబ్ లో కూడా మీరు మీటింగ్ పెట్టుకున్నప్పుడు డిస్కస్ చేసుకోండి. నాట్ ఓన్లీ ద క్లబ్స్, ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఆల్సో దే ఆర్ గెటింగ్ టుగెదర్ అండ్ డూయింగ్ సర్వీస్ ప్రాజెక్ట్స్. కొన్ని డిస్ట్రిక్ట్స్ కూడా కలిసి చేస్తున్నాయి. కాబట్టి మనం ఇలా చేస్తే బేబీ క్లబ్స్ వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. దాని మీద లీలా భయతి, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? కెన్ యూ ప్లీజ్ టెల్? అన్మ్యూట్ లీలా. मैडम नमस्ते. हाँ यस मैडम, आपने जो बताया है बिल्कुल सही है. हम लोग ज्वाइन करेंगे, हम हमारे मीटिंग में बताएंगे मेंबर्स को, और पद्मा मैडम की सलाह लेके हम लोग जरूर ज्वाइन होंगे मैडम. ओके, थैंक यू लीला. And over to Asha Sailendra from Bangalore. Thank you Asha for joining. Thank you Padma for inviting us for the Zoom meet. Many happy returns of the day. May God bless you with many more birthdays. Actually, myself, Asha Shailendra and Padma, we are co-chairmen
for the year 2013 and 14. We actually met in Kolhapur. That was our institute training. From there, our journey started. Till today, I think we are together, each and everything, where you are all saying Padma is so active in your clubs. Same thing, it applies for the district and association also. Padma is a noted figure everywhere. So on behalf of everyone, even I request Padma to go ahead for the association president post. That will be really very nice to see you in that level, because she's such a friendly, whatever work we ask her to do, she's the first one, she will come up and she'll start doing. It's really very nice, Padma. And our friendship is always like this, evergreen. And I would like to extend a great gratitude to you. And today, can you hear me? Yes. Yeah. And today is the celebration of birthday. Yeah, really, it is very nice. Chara Bagundi old age home, no? That is really very touching. It was, I mean, I felt the goosebumps on my hands, tears in my eyes too, because this is the way, I mean, the best way to give thanks to the old age, and also for the blind school, what and all you're doing. It's really very nice, Padma. Thank you such a lot, for the invite, and God bless you, Padma. Thank you. Thank you, Asha. Thank you for joining, and thank you for extending your blessing. I just love to join. Thank you, Ma. Thank you. Video off చేశాను. There are some PDCs. Please express your views and wish Padma on her birthday. Janaki? Yes. Say a few words. Yeah. So I was really happy to see these projects. First of all, when Padma said that you come and join us in the evening, I never expected like this, because what a beautiful project. I mean, blind school, old age homes, and on a birthday that to do this is really amazing, wonderful. Padma, you have done a great job of celebrating your birthday like this. This is something I really appreciate. And I felt like, Padma, when I went to Sujana when I was a DC, from one room to another, she was taking me for different projects like that. Here, sitting at home, she's taking us to blind school, she's taking us to old age home due to technology. And it has helped a lot being the AGM for Sneha also. And she's doing it, using it for the right purpose, very beautiful purpose, using it. And one more thing is, I agree with Sumati that your clubs are 5 or 6 in Warangal, and they should all join together, and they should all do it, at least in Sunita's term, they should do it. Because always we hear of Warangal doing it. But Saheli, in fact, it's ages since I heard Saheli. Even Aladitya used to do some projects, and Vijeta was doing some projects and all that. But Saheli, I don't know what happened to it. And all the clubs must do. And you become strong. 5 fingers joined together becomes one fist, like that. All you clubs, if you join together, you will be really a very powerful club in Warangal. Be really good. I think you should take Sumati's suggestion and do this next year at least. And in Corona, doing all this, Padma, amazing. I mean, in Corona, and I praise all the members in Warangal Club. I praise all the PDCs in Warangal Club. Warangal Koto, hats off for doing such a great project. Thank you, Janaki. And Padma, thank you for giving me this opportunity, for being present for your lovely birthday. Thank you very much. Thank you, Janaki. Thank you so much. Maya. Yeah, I'm here. Happy birthday, Padma. Thank you, Maya. Well, the people know both of us, myself and Padma, but the people who don't know about us, let me clarify. Our association is almost more than 10-year-old. 10 to 12-year-old association is there. And Padma, when she was district chairman, I was district secretary. So we had an recognition from association president as best president and secretary Jodi. Then when she was AC member, I was
district chairman, it was really, we worked together so many projects. We went to different places. Even with Padma as a district chairman, she visited some of the clubs. I accompanied her and I learned lot of things from her. Thank you for Padma for being a support and guide to me. And we had really good time. I cherish those memories. It will remain with me forever. Of course, past 2 years, almost 2 years, we are not meeting and not able to do it. But shortly, I think this Corona period will be over, and then again we can assemble and we can have our activities as it is. Once again, happy birthday, Padma. Thank you so much, Maya. Let us Thank you. hope so. We should have all physical meetings from Yes. next year onwards. Let us pray God, all of us together. Sumati Garu, Cheppandi. Sumati Garu, Cheppandi. Maya, I'm we here. have to start working for the awards no, this year. Yeah. Huh? Just a reminder. Sure, Maya. So whenever you have got the time, I will first call. let us collect all the club reports, and then deciding on awards will be easier. Okay, Chinni. Okay. All the clubs presidents, Leela and this one, Warangal president, whoever presidents are here, please send your reports, whole year's report to Sumbati madam or myself. We have to decide about the awards. Yeah. That is dedication, Maya. So utilizing every platform to get our work done. Real dedication. Thank you very much. Maya remembered that. That's what. Okay, thank you. Good evening, all of you. Good evening. So I am sister of Padma Sharma. Yes. I am Komala Krishna. On behalf of our family, I request my sister to cut the cake on her 59th completed birthday. 60. I'm using it as 60. It will be next year. Not 60. 60th. 60th. Yeah, sweet 60. Is it 60 or is it 16 akka? 60. You're from Komala. You're from which? From Hyderabad or from? She's in Hyderabad. I am from Hyderabad. Okay, nice. If you push her age to 16, her two daughters will rebel. Yeah. Nice to know your age, Padma. Nice Thank to you. know. So this is the cake I made myself with available resources. So, And also we are thoroughly enjoying your YouTube. Thank you, Krishna. So I made it simple cake. Two cakes, huh? Today? 2 cakes. Very colorful. Very colorful. Colorful. So, Happy birthday to you. Happy birthday to you. Happy birthday, Happy birthday to you. May God bless you. God bless you. May God bless you. God bless you, dear. Happy birthday to you. మేమందరం తినేస్తున్నాం. बार बार दिल ये गाए, बार बार दिन ये आए, Have a bite. बार बार Have a दिल bite. ये गाए, Padma. तुम्हारी Each one piece. ये हमारी है आरज़ू। very On good. all your behalf. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Padma. Happy birthday to you. Thank you so much. You all made my day. Sumatanka, special thanks to you. నేను ప్రపోజల్ పెడితే దాన్ని ఆచరణలో పెట్టింది నువ్వు కదా.
జిడ్డు అనే ఒక పేరు ఉంది కదా, ఏదైనా అనుకుంటే చేయాలని. మీరు అనుకుంటే మీరు వెంట పడతారు. ముందు నుంచి అలా ఉంది కాబట్టి నడుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సరోజిని బాగున్నారా? హాయ్ సుమతి. హాయ్ శైలజ. Okay, Akka, I take you. I'm sorry, actually, I take your leave. All the best, Sunita. All the best for your incoming year. Yeah, thank you so much. Yeah, I take your leave and all the very best. Yes, thoroughly enjoy. Thank you, Padma. Even I'm doing. Bye bye. Hello. Hello. Nice, Padma. Nice, Padma, thank you. I'm just leaving now. Have a nice celebration. Thank you. Thank you very much. Thank you. Thank you. Namaste, Andy. Namaste. Thanks a lot. Thank you. Thank you. హలో, Happy birthday. పద్మ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సరోజిని. థ్యాంక్ యూ. పద్మా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చిన్ని పద్మ, happy birthday. కేక్ కట్ చేయించావు. సుభద్ర హలో. హ్యాపీ బర్త్డే పద్మ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్వర్ణ. హాయ్ స్వర్ణ. చాంద్రోలైంది కలవక. Padma madam, happy birthday to you, madam. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. It's a rocking birthday today. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు ఎవ్రీబడి. ఓపెన్ టు ఎవ్రీబడి. హ్యాపీ బర్త్డే పద్మ. అందరూ చూడటం బాగుంది, చక్కగా. మళ్ళీ ఏదో టూర్కి వెళ్ళినట్టుగా ఉంది. అదే ఒక ఆశ, అంతకు మించి ఏం లేదు. చెప్పాను కదా, సుమతి గారు, సునీత అందరం కలిసి ఏదో టూర్కి వెళ్ళినట్టుంది నాకైతే. వారణాసి ఎప్పుడా చూస్తున్నాం. మొన్న పద్మతో అంటున్నానే, మళ్ళీ ఎప్పుడు కలుస్తాం పద్మ, ఎప్పుడు వెళ్తాం టూర్లకి. ఆ మాటల్లోనే ఈ మాటలు. ఆల్ ది బెస్ట్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అక్క. మాట్లాడతావా ఏదో చెప్పు. నా సోల్ సిస్టర్ అండి ఇక్కడ, మా చెల్లెలు వసంతక్క అండ్ సుమతక్క, వీళ్ళందరూ అసలు ఎవరు సోల్ సిస్టర్స్ ఎవరు ఓన్ సిస్టర్స్ తెలియకుండా మేము అంత హ్యాపీగా ఉంటాము. రోజు మరుపురాని సిస్టర్స్ తన జీవితంలో కూడా, మా జీవితాల్లో కూడా ఎన్నో మరుపురాని రోజులు తీసుకొచ్చింది. ఇలాగే తీసుకొస్తూ తను కూడా బర్త్డే చేసుకుంటూ మా మరుపురాని రోజులు ఎన్నో మా జీవితంలో కూడా తీసుకొస్తూ ఉండాలని మనసారా కోరుకుంటూ బర్త్డే వన్స్ అగైన్ జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే పద్మ గారు. థ్యాంక్ యూ విమల. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తీసుకున్నా. కనబడలేదు. విమల ఏమిస్తున్నావు? జామకాయ? మామిడిపళ్ళు. చిన్ని మా చెల్లి కేక్ కట్ చేయించింది. ఓ రసాలు బాగున్నాయి తీయగా. లీలా Leela, our old age home project is for Srujana and blind school project is for Warangal Club. For both my parent and my baby, both are equally important for me. Thank you so much. So much, Padma. सृजना की तरफ से थैंक्स आपको. Chinni, over to Chinni. Ma chelli. On behalf of our whole family, I convey my birthday wishes to my sister. And all of you, I convey my thanks to making her day a wonderful day today. And you know very well, I need not tell, because you spend more time than us with her. And this
birthday also she made it a special way, even in Corona, in lockdown, and in a distant way also. She continued her service as usual. Being an elder, she is always given right path to all of us. We are actually 4, 2 brothers and 2 sisters, and she is really an ideal sister for us. Thank you very much for all of you for attending. And mainly to my wire sisters in BSNL, real sisters, all of you. Thank you very much. I hope everybody should be safe and healthy, and your wishes of your tour should come true very early. I wanted to join this time. Thank you, Komal. You have to. దోమలు రాకుండా అన్ని పెట్టేసాను కిందకు అలా అవి దోమలు థ్యాంక్ యూ. మన మిగిలిన వాళ్ళకి కుదరలేదు అని తెలుసు. మా ఫ్యామిలీలో చాలా మందికి కూడా కోవిడ్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు. అయినా ప్రతి వాళ్ళు కూడా పాజిటివ్ స్పిరిట్ తో దాని వారియర్స్ గా ఉన్నారు. సో ఓవర్ టు అదర్ ఫ్రెండ్స్ ప్లీజ్. హ్యాపీ బర్త్డే పద్మ. థ్యాంక్ యూ సుమన్. గారు చెప్పమ్మా సునీత చెప్ప. యా అంటే అందరినీ కలిపి ఈ రోజు ఈ మీ బర్త్డే సందర్భంగా అందరిని కలిసి వార్డ్రోబ్ లో ఉన్న చీరలన్నీ బయటికి తీసుకొచ్చి అందరు కట్టుకొని కూర్చొని అన్ని పాపం చూస్తున్నాయి. ఎవరు ఎక్కడికి వెళ్ళట్లేదు. అలాగే పెట్టుకొని ఎప్పుడు పెట్టుకుందామా ఎప్పుడు కట్టుకుందామా అని అన్ని అవి చూస్తున్నాయి. ఈ రోజు ఛాన్స్ ఇచ్చారు అందరికి. మీరు అవి కట్టుకొని మళ్ళీ చక్కగా పేరెంటానికి పోయినట్టు అందరు చక్కగా తయారై కూర్చున్నారు. మీ బర్త్డే సందర్భంగా చాలా సంతోషంగా అనిపించింది. And felt very emotional by going to orphanage, that old age home, and doing the projects very well planned and executed. Thank you for you are part of your program. Thank you so much, Padma garu. Wish you a very happy and memorable, joyous birthday, 60th birthday. Thank you Sunita. మా లిటిల్ ఏంజల్ అండి సునీత. I always treat her as little angel. లిటిల్ ఏంజల్ చైర్మన్ ఉన్నప్పుడే నువ్వు అసోసియేషన్ కి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇవాళ పైనుంచి ఫోన్లు వచ్చినాయి. ఐ హావ్ టు థింక్ ఆఫ్ అని చెప్పాను. సో అప్పుడే నేను ఆలోచించట్లేదు ఇంకా అంత దూరం. చూద్దాం టైం కొన్ని ఆలోచించకుండానే జరిగిపోతూ ఉంటాయి. అలా టైం వస్తుందా కానీ ఇప్పుడు ఎవరికైతే ఏం ఆలోచించట్లేదు. జ్యోతి, రమ, ఆల్ దీస్ ఆర్ మై. సో ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ప్రతి పేరున నాకు చాలా అటాచ్మెంట్ ఉంది. వాళ్ళందరూ ఈ రోజు జాయిన్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. శోభా ఆంటీ మీరు ఏదో ముందు బ్లెస్సింగ్స్ చెప్పాం. మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి ఆంటీ. అన్మ్యూట్ చేసుకోండి. అక్కడ అన్మ్యూట్ చేసుకోండి. మీది ఇక్కడ అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయండి ఆంటీ. ఓకే వినిపిస్తున్నదమ్మా? ఏం చెప్పండి. ఆనందంతో కడుపు నిండిపోయింది. ఒకటి నాకు ఇన్ఫర్మేషన్ తల్లి, మన డిస్ట్రిక్ట్ నుంచి ఇంత మటుకు అసోసియేషన్ లోకి ఎంత మంది వెళ్ళేంటారమ్మా? నేను ఒకదాన్ని ఆంటీ. ఎవరు వెళ్ళలేదు. తను అసోసియేషన్ ట్రెజరర్ గా చేసింది. ప్రెసిడెంట్ గా ఎవరు చేయలేదు. చేయకపోవచ్చు. అసలు అసోసియేషన్ లోకి వెళ్ళిన వాళ్ళు ఎంత మంది ఉంటారు? మన డిస్ట్రిక్ట్ నుంచి ఎవరు లేరు ఆంటీ. పద్మ గారు ఒక్కరే వెళ్ళారు. పద్మ నీ వీప్ మీద తడుతున్నా నేను. ఆ ఫోర్స్ ఎప్పుడు వస్తే అప్పుడు చూద్దాం ఆంటీ. గట్టిగా కాదు, అప్రిషియేషన్. థ్యాంక్ యూ. మీ పిల్లలంతా బాగున్నారమ్మా? బాగున్నారండి. నువ్వు ఇంకా అమెరికాలోనే ఉన్నావు అనుకుంటున్నా. నిన్న ఫోన్ చేసే వరకు అనుకోలే నేను వచ్చావని. అది కాదు, అసలు అక్కడే ఉంటే పోయేది. ఎక్కడున్నా ఒకటే కదా ఆంటీ. ఇదే డబ్బా మీదకు పోయి ఇట్లా కంప్యూటర్ డబ్బా ముందు కూర్చునేదే. అనవసరంగా రాంగ్ టైమ్ లో వచ్చామని ఫీల్ అవుతున్నాము. ఏమా ఇక్కడికి వస్తే అంటే అని కాదు, ఇట్లా ఎక్కడైనా 4 గోళ్ల మధ్యలో అక్కడ ఉంటే మనవరాలైనా చూసుకునేదాన్ని ఒక ఆశ. అవునమ్మా. ఎప్పుడు కూడా మనసు చేంజ్ కోరుతుందమ్మా. అదే ఆ చేంజ్ తోటి ఇటు వచ్చారు. ఇప్పుడు ఇక్కడి నుంచి అటు పోవాలని. కరోనా ఏం చేయలేకపోతుంది పద్మ ప్రాజెక్టుల ముందు.
అదే థ్యాంక్స్ శైలజ. లేదు ఇలానే ఎల్లప్పుడూ నీ మనవాళ్ళు మనవరాళ్ళతో ఇంకా బాగా చేయాలని కోరుతున్నా. థ్యాంక్ యూ శైలజ, థ్యాంక్ యూ సో మచ్. శైలజ నోటి నుంచి మనవడని వచ్చింది, ఇంకా నెక్స్ట్ మనవడే. అదే మనోడు గ్యారెంటీ. థ్యాంక్ యూ శైలజ. పద్మ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నీకే ఇస్తా. పద్మ ఒక విషయం నీకు చెప్పాలి. చెప్పండి ఆంటీ. బ్లైండ్ స్కూల్ డెవలప్మెంట్ కోసం ఏం చేసామంటే ఫస్ట్ స్టార్టింగ్ లో అది ఏం చేశారంటే కంప్లీట్ కాకుండా ఉంది. వాళ్ళు రెంటెడ్ దాంట్లో ఉన్నారు, బిల్డింగ్ లో 2 అంతస్తుల్లో మా కిందకి దిగటం ఎక్కటం అంత శ్రమ పడుతున్నారని ఆ బిల్డింగ్ కంప్లీట్ చేయటానికి ఎట్లా అని ప్లాన్ చేసి మన క్లబ్లో అమ్మ మనకి దరిదాపు 10 మంది అయినా ఉంటారనుకుంటున్నాను మన మెంబర్స్ పిల్లలు ఫారెన్ లో. వాళ్ళందరి చేత ఒక్కొక్కళ్ళ చేత 10,000 మనకి ఇస్తే ఆ బిల్డింగ్ కంప్లీట్ చేద్దామని అలా ప్లాన్ చేసి దాన్ని కంప్లీట్ చేసి ఓపెనింగ్ చేయటం జరిగిందమ్మా. తర్వాత మా తమ్ముడు కూతురు సరిత అని వస్తే తను దీన్ని డెవలప్ చేయటానికి సహకరిస్తానని తన ఫ్రెండ్స్ ద్వారా దరిదాపు 2 లక్షలు పంపింది. తర్వాత మన క్లబ్ ఇచ్చారు. బ్యాంకులో దాన్ని అకౌంట్ పర్గా నేను మన లావణ్య ఇద్దరం సంతకం చేస్తే డ్రా చేస్తాం అన్నమాట. అవసరానికి ప్రతి నెల వాళ్ళకి జీతాలు 10,000 ఇస్తామమ్మా తప్పకుండా. ఇంకా అవసరం అయింది ఏదైనా చేయటం అలా చేస్తున్న దాంట్లో. అలాగే మన ఇప్పుడు మీ పిల్లలు దాంట్లోకి రాలేదని అనుకుంటా, మీ పరిచయాల్లో ఒక్కొక్కళ్ళు అట్లా మనం అడాప్ట్ చేసుకున్న దానికోసం ఫండ్ రైజింగ్ చేసి చేయాలమ్మా. ఇప్పుడు నువ్వు అట్లా ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నావు కదా, దానికి అట్లా ప్లాన్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. చూద్దామండి షూర్ గా. అది తేలిక అవుతుందమ్మా. ఫారెన్ లో ఉన్న వాళ్ళకి $100 ఇవ్వటం పెద్ద కష్టం కాదు, సంతోషంగా ఇచ్చేవాళ్ళు. అసోసియేషన్ లో మన క్లబ్ లో ఉన్న మెంబర్స్ అందరినీ అడిగితే వాళ్ళు మనకు లెక్క లేకుండా 20,000 మంది అయినా ఉంటారని నేను అనుకుంటున్నా వాళ్ళ పరిచయాల్లో. అవును, చాలా ఫండ్ వచ్చేస్తుంది. అలా ప్రయత్నించమ్మా. ఈ ఫోటో బాగుంది, రవ్వుతూ ఉన్నది. తల్లి ఉంటామ్మా. అలాగే ఆంటీ. బాయ్ తల్లి. థ్యాంక్ యూ ఆంటీ. ఇప్పుడు మన బ్లైండ్ స్కూల్ కి ఒక్కొక్క బెడ్ కాస్ట్, అసలు ఒక వీల్ చైర్ కాస్ట్, ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది చెప్పు సుజాత. సృజన నుంచి కూడా ఎవరైనా ఇండివిజువల్ గా ఇచ్చినా క్లబ్ నుంచి ఇచ్చినా ఆలోచించడానికి వాళ్ళకి చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. అక్కడి నుంచి మెంబర్స్ ఉన్నారు. దాని వివరాలు నేను కొంచెం చెప్తానమ్మా, తర్వాత తను చెప్తుంది. ములుగు అనే జిల్లా కొత్తగా జిల్లా చేశారు. రావప్ప గుడికి వెళ్లే దోవలో ఉంటుంది ములుగు. వరంగల్ నుంచి 60 కిలోమీటర్లమ్మా. ములుగు జిల్లాలో మొత్తం DRDA ద్వారా మనం కనుక్కొని 42 తేలేరనమాట వీల్ చైర్స్ అవసరం ఉన్న వాళ్ళు. వాళ్ళందరికీ ఇద్దామని అంగన్వాడీ సెంటర్స్ ద్వారా అలా అంటే గవర్నమెంట్ ఆఫీస్ నుంచే అంతా సెలెక్ట్ చేసి వాళ్ళకి 42 సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వటం అనుకున్నాం. ఇవ్వటం అనే లిస్ట్ అంతా తయారైంది. మే సెకండ్ వీక్ లో వాళ్ళకి ఇవ్వటం అని అనుకుంటున్నాం అమ్మా. 2-3 రోజుల్లో ములుగుకి చేరుతాయి వీల్ చైర్స్. దాని ఒక్కొక్క దానికి ₹1000 కాస్ట్ అవుతున్నది. ట్రాన్స్పోర్ట్ గానీ ఇది గానీ వాళ్ళు మిగతా డబ్బులు వాళ్ళు కలిపి చేసి ఇస్తారు కదా అంటే మనం ఇవ్వటం ₹1000. అవునమ్మా. మీకు అట్లా కాదు, ఒక క్రిస్టియన్ అసోసియేషన్ ఉందమ్మా. ఆ క్రిస్టియన్ పేరు ఇప్పుడు చెప్పలేను నేను. లండన్ నుంచి వాళ్ళకు వస్తుంది అనమాట ఫండ్స్. అది ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉంది. దాన్ని నేను ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ రావాలి కదా, ఇన్ని చైర్స్ అవన్నీ తెప్పించడానికి ప్రయత్నం చేయటం. ఎంతమంది సహకారంతో ఇది అవుతుందమ్మా, ఒకళ్ళతో అయ్యే పని కాదు. ఒకటి మెయిన్ డబ్బులు గనక మన క్లబ్ నుంచి డబ్బులు అందరూ సహకరిస్తా ఉన్నారు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఎవరైనా ఇస్తా ఉంటే ఒక వీల్ చైర్ కైనా కనీసం ఇప్పుడు మీట్ అయిన వాళ్ళందరూ దీంట్లో జూమ్ లో మీట్ అయిన వాళ్ళందరూ తలా ఒక 1000 ఇచ్చారనుకో ప్రాజెక్ట్ ఈజీగా అయిపోతుంది. అలాగే ఆంటీ, ఎవరైనా ఉంటే చెప్తారు.
సుజనా వాళ్ళు విల్లింగ్ ఉంటే ఒక్కొక్క వీల్ చైర్ కాస్ట్ 1000 రూపీస్, ఒక బెడ్ కాస్ట్ 7750. అవునమ్మా. బెడ్ సింక్ ఇవ్వద్దమ్మా, అక్కర్లేదు. అయిపోయినాయా? ఓకే. అమౌంట్ వచ్చిందమ్మా. మొన్న సుమతి 30,000 ఇచ్చిందమ్మా. మా పాప పంపించింది. అందుకని ఎక్కువ డబ్బు కూడా తీసుకోకూడదు. నేను అది ఖర్చు ఎక్కువ అయిందమ్మా. ఐరన్ రేటు పెరగటంతో 7,800 అవుతున్నది అనమాట ఒక్కో బెడ్. అందుకని ఎక్కువ మంది దగ్గర తీసుకొని ఇప్పుడు సుమతి ఇచ్చిన డబ్బులు కూడా మళ్ళీ ఇప్పుడు పిల్లలంతా హాలిడేస్ కి వెళ్ళిపోయారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత చేయిద్దాం. మిగిలిన 5 బెంచీలు చేయించాలనమ్మా. 5 అంటే 10 మందికి వసతి అవుతుంది అనమాట. బ్యాంక్ లో వేసి ఉంచాను. 30,000 కూడా బ్యాంక్ లో వేసాం. అట్లాగే ఇప్పుడు నువ్వు ఇచ్చిన 7,500 ఇస్తానని వాగ్దానం చేసి అది కూడా బ్యాంక్ లో వేసి ఆ టైంకి డ్రా చేసి చేయటం అవుతుంది. బెడ్ కి చైర్ కి రెండింటికి పంపించాను సుజాతకి. థ్యాంక్స్ అమ్మా. నువ్వు అమెరికాలో ఉన్నావు, ఫోన్ చేసి అడుగుదామని ఎప్పటికప్పుడు అనుకోవటం, అడగకుండానే నువ్వే చెప్పేశావు. థ్యాంక్స్ ఆంటీ. మన క్లబ్ ఆంటీ అది. అదేమ్మా. అవునమ్మా. ఆ రోజు నీకు గుర్తుండి ఉంటుంది, సైకిల్స్ డొనేట్ చేసావు 50 మందికి. అవును, అప్పుడు నువ్వు కూడా వచ్చావమ్మా. అదే ఇప్పుడు రమా అని తను ఉంది ఇప్పుడు ప్రస్తుతం. తను ప్రెసిడెంట్షిప్ లో తను మొబిలైజ్ చేసి తీసుకున్నాం. నేను ఒక పర్సనల్ గా ఒకటి ఇచ్చాను, క్లబ్ నుంచి కూడా ఇచ్చారు. వాళ్ళు వచ్చారు అప్పుడు అక్కడ అందరికి. 4 క్లబ్లు కలిసి చేసాం. అదే నేను అనేది ఏంటంటే ఆంటీ, అన్ని పనులు కలిసి చేయలేం, కానీ సంవత్సరానికి ఒక్క ప్రాజెక్ట్ తల్లితో కలిపి చేస్తే బాగుంటుంది. బేబీ క్లబ్స్ అనేది 1 ప్రాజెక్ట్, ఇయర్లీ 1 ప్రాజెక్ట్ అంతే, సాలిడ్ గా. ఇది ఇప్పుడు పెద్ద ఖర్చుతో కూడిన ప్రాజెక్ట్ కదా, 50,000 అవుతుందమ్మా. మళ్ళీ వాళ్ళకి భోజన సదుపాయం కూడా చేయాలి కదా అందరికి. మోర్ ఓవర్ వీల్ చైర్ అనేది కూడా చాలా ఉపయోగపడేది. ఉపయోగపడుతుంది. ఇంకొకటమ్మా, క్రిస్టియన్ వాళ్ళు అసోసియేషన్ ఏం చెప్పారంటే మళ్ళీ వాళ్ళ ఫోన్ నంబర్లు, ఆర్డర్లు, అడ్రస్లు అన్ని తీసుకున్నారు. వాళ్ళు 3 ఏళ్లకి మళ్ళీ రిపేర్లు వస్తాయి తప్పకుండా, అవి వెళ్ళి మళ్ళీ రిపేర్ కాదు కొత్త చేసి ఇస్తాము వాళ్ళకి అని చెప్పారమ్మా. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ అది ఇంకొక సౌకర్యం వాళ్ళకి. ఆంటీ వాళ్ళ మన క్లబ్ వాళ్ళు నేను మెసేజ్ పెడితే 16,000 వచ్చాయి ఆంటీ. అవునమ్మా. బిఎస్ఎన్ఎల్ ఫ్రెండ్ పద్మజ జాయిన్ అయినట్టున్నారు. పద్మజ, ఐఎమ్ సీయింగ్, వీడియో లేదు. హాయ్, థ్యాంక్ యూ పద్మజ. ఓవర్ టు యు, మాట్లాడు, అన్మ్యూట్ చేసుకో. పద్మ ఉంటానమ్మా నేను. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. బాయ్. పద్మజ చెప్పం. మీకే హ్యాపీ బర్త్డే విషెస్ చెప్దామని చెప్పి. ఎలా ఉన్నారు ఏంటి అంటారు? బాగున్నాను పద్మజ. లేట్ అయిపోయింది జాయిన్ అవ్వడము. ఏదో విధంగా అందరిని చూడాలి కదా, అదొక ఆనందం అంతే. థ్యాంక్ యూ. లక్ష్మి, జ్యోతి అందరూ ఏంటి సైలెంట్ ఉన్నారు? మన హడావుడి బ్యాచ్ సైలెంట్ ఉండకూడదు. సరోజిని, ఇప్పుడు మన పార్టీ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. హ్యాపీ బర్త్డే మేడం. మీకోసం చిన్న గిఫ్ట్ ప్లాంట్ చూడండి, చిన్న ప్లాంట్ మీకోసం. థ్యాంక్ యూ. అందజేయబడుతుంది. తీసుకున్నా ఇదిగో తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఎప్పుడు పుట్టినరోజు చేసుకుంటూ ఉండండి. మేము అందరం పార్టిసిపేట్ చేస్తాం. మీ అందరూ కూడా చేస్తా. లక్ష్మి, కలర్ఫుల్ లక్ష్మి, కలర్ఫుల్ ఉంది చక్కగా. అసలు నేను చెప్పాను కదబ్బా, ఇగో ఇది రెడీ అన్నమాట. రెడీ టు बीकानेर वाले बहुत अच्छा दिख रहा है नेकलेस. टेस्ट करना, चाट फील करना ऐसे कि जा रहे, चाट दे रहा, पकौड़ी दे रहा, समोसा दे रहा, रगड़ा चाट, यू फील. सुनीता वही बोली है ना, पूरे साड़ी अंदर से निकाले करके. actually your necklace is बहुत अच्छा दिख रहा. చీరలు నగలు అన్ని బయటకు వచ్చాయి. అదే నాకు బయటికి వెళ్ళేది లేదు, ఇట్లా పెట్టుకొని అందరికి డ్యూ పెడితే మనకు సంతోషం. गाना गाओ लक्ष्मी, छोटा सा गाना गाओ. अब ये लीला बहती. हाँ हाँ,
हाँ हाँ, ये अपन ने जो सोचा ना बर्थडे पद्मा मैडम का है, लेकिन तरह सुनीता मैडम ने कहा ना, हम सब लोग फिर से, पद्मा मैडम बार बार चांस देती है संवरने का और खुशियां मनाने का। तो ज्योति और हमारे लक्ष्मी जी और मैं कुछ गीत प्रस्तुत कर रहे हैं पद्मा मैडम के लिए। वेट मैं आप तीनों को मैं स्पॉटलाइट करूंगी। हाय पद्मजा। हाय हाय, हाउ आर यू? फाइन फाइन। तो लक्ष्मी जी आप लीड लो और कौन सा शुरू कर रहे हैं बोलो, मैं पीछे पीछे। ये दोस्ती पहले करें। हाँ स्टार्ट। ये दोस्ती हम नहीं छोड़ेंगे, छोड़ेंगे तेरे साथ ना छोड़ेंगे, ये दोस्ती हम नहीं छोड़ेंगे, छोड़ेंगे मगर तेरे साथ ना छोड़ेंगे, ये दोस्ती। तेरी जीत मेरी जीत, तेरी हार मेरी हार, सुने मेरे यार, तेरी जीत तेरी हार मेरी हार, सुन ले मेरे यार, तेरा गम मेरा गम, तेरी हार मेरी जान, सुन ले मेरे यार, जान से भी खेलेंगे, ले लेंगे, ये ले लेंगे, सबसे दुश्मन, सबसे दोस्ती हम नहीं छोड़ेंगे, छोड़ेंगे जम मगर तेरे साथ ना छोड़ेंगे, ये दोस्ती नहीं छोड़ेंगे। थैंक यू लव यू, थैंक यू। दूसरा दो लाइन गाओ यार। इतना रेडी होके आए रे। थोड़ा सा स्टेज दिए तो ज्यादा करते थे मैडम। गजरा मोहब्बत वाला अखियों में पैसा डाला, गजरे ने ले ली मेरी जान, हाय रे मैं तेरे कुर्बान, गजरा मोहब्बत वाला अखियों में पैसा डाला, गजरे ने ले ली मेरी जान, हाय रे मैं तेरे कुर्बान, दुनिया है मेरे पीछे लेकिन मैं तेरे पीछे, मैं तेरे बना ले अपना बना, हाय रे मैं तेरे कुर्बान, गजरा मोहब्बत वाला वेरी नाइस। थैंक यू। लास्ट वाला सुमति, सृजన సుమతి మాట్లాడండి, ఏంటో కామ్ గా ఉన్నారు. హ్యాపీ బర్త్డే పద్మ. థ్యాంక్ యూ సుమతి. మీ డిఫరెంట్ ఏదో ఒక డిఫరెంట్ గా చేస్తారు. మీ బర్త్డే కూడా చాలా డిఫరెంట్ గా చేసిండ్రు. అది ఓల్డ్ ఏజ్ హోమ్ లా, తర్వాత అక్కడ బ్లైండ్ స్కూల్, చాలా డిఫరెంట్ గా ఎవ్రీ టైం ఏదో ఒక డిఫరెంట్ భలే ఆలోచిస్తారు. మీకు ఎట్లా వస్తాయో ఆలోచనలు అర్థం కావాలి. మీ నుంచి కొంచెమన్నా నేర్చుకుంటాం అనుకుంటాం కానీ మా వల్ల కాదు అది. అయ్యో ఏం కాదు, అందరిలో అన్ని ఉంటాయి. నేను మీ అందరిలో చాలా నేర్చుకుంటున్నాను. పద్మా మేడం కుछ भी कर सकते हैं కదా సుమతి. చాలా బాగా చేసారు, చాలా బాగా. थैंक यू सुमति। मैडम लास्ट लाइन के दो गाने आपके लिए विशेष कर, वो तो आपकी खूबसूरती के लिए ये गाना। हाँ। चांदनी महबूबा हो मेरी कमर, ऐसा मैंने सोचा था, हाँ तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था, चांद सी महबूबा हो मेरी कमर, ऐसा मैंने सोचा था, हाँ तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था। पद्मा मैडम आप बिल्कुल वैसे ही हो। थैंक यू
థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్రమీల ఒక్కసారి ఒక్క నిమిషం. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు బర్త్డే విషెస్ చాలా మా ఆశ్రమంలో జరుపుకున్నందుకు మా తరపు నుంచి మేము అందరం కూడా బ్లెస్సింగ్స్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. ప్రమీల నీకు కూడా చాలా థ్యాంక్స్ అమ్మా. ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీని ఎత్తుకుని చాలా చక్కగా చేస్తున్నావు. నీకు ఆ భగవంతుడి ఆశీస్సులు బాగుండాలి. మేము అందరం ఎంత సపోర్ట్ చేయగలిగితే అంత సపోర్ట్ చేస్తాము. థ్యాంక్ యూ. ఓకే వెళ్ళామా మేడం? हाय। सृजना के सभी लोग रुकना, कोई भी जाना नहीं है। सबसे मेरा नम्र निवेदन है, सृजना के कोई लोग जाना नहीं। और वरंगल के जो भी रहना है तो शैलजा నువ్వు మాట్లాడొచ్చు. ఏపీ శైలజ. రమా ఉంది, ఇంకా రమా మాట్లాడలేదు. సుమన్ ఉంది. సుమన్ ఏదో నీ పుణ్యమాని ఏదో కొత్త చీర కట్టుకున్నా ఇవాళ. అవునా? అయితే ఉండు, అయితే నేను స్పాట్ లైట్ లో పెట్టి చూపించాలి అందరికి. వద్దులే, 3 ఏళ్ల చీరలన్నీ నీ పుణ్యమాన్ని ఓపెన్ చేసాం. సునీత చెప్పింది కరెక్ట్. అయితే సునీత కరెక్ట్ గా చెప్పింది. అయితే సుభద్ర కనిపించి మాయమైంది. ఉన్నారు సుభద్ర ఉన్నా ఇక్కడ ఉన్నా. మాట్లాడు సుభద్ర. చాలా రోజులైంది. ఏంటి ఏమి విశేషాలు? మిమ్మల్ని అందరినీ చూసిన ఆనందంలో మాటలు రావటం లేదు. అమెరికా విశేషాలు చెప్పు. మేము ఇండియాలో ఉన్నాం కదా. బాగున్నారండి మీరు? బాగున్నా. మీరందరూ ఎట్లా ఉన్నారు? మీ పిల్లలంతా బాగున్నారా? బాగున్నారు. రమా టైంకి వచ్చేసి. రమా చెప్పు, మాట్లాడు. రమా గారు బాగున్నారా? రమా గారు బాగున్నానండి. మీ అందరం చూస్తే చాలా సంతోషంగా ఉంది. పద్మ బర్త్డే పుణ్యమా అంటే ఇలా చూస్తున్నాం. టూర్ మర్చిపోలేము. అవును. మళ్ళీ ఎప్పుడెప్పుడా అని అసలు ఇలా అనేసి ఇప్పటికో 2 అన్న ఎల్లుండే వాళ్ళం. ఇదేవి లేకుండా ఉంటే 2 చక్కగా. ఫిబ్రవరిలో మళ్ళీ వారణాసి ఉంది, వెళ్దాం మరి. 22 ఫిబ్రవరి. అవును, ఇప్పటి వరకు సెట్ అయిపోతే తప్పకుండా అందరూ వచ్చేస్తాం. అదే అప్పటికి అందరూ కరువాసిపోయి ఉంటారంట చూడు, అట్లా అన్నమాట. అందరు అట్లా. విశ్వేశ్వరుడు తప్పకుండా తీసుకెళ్తాడు, కాశీ విశ్వనాథుడు. అదే తప్పకుండా అందరం మళ్ళీ వెళ్దాం. ఈసారి ట్రైన్ కాశీలో, వారణాసిలో. నేనైతే రెడీ. ఇప్పుడే టికెట్లు చేసుకుందాం. కాదు, ఇప్పుడే టూర్స్ అండ్ ట్రావెల్స్ కి టికెట్స్ రిజర్వ్ చేసేసుకుందాం. వాడికి చెప్పాలి కదా మినిమం గ్యారంటీ. నెక్స్ట్ ఇయర్ మన సునీత చైర్మన్షిప్ లో మంచి మంచి ప్రాజెక్ట్స్ మనం కూడా చేయాలి, మన దగ్గర నుంచి కూడా. తప్పకుండా అందరి సహకారం తప్పకుండా ఉండాలి. తప్పకుండా ఉంటుంది. ప్రాజెక్ట్ చేద్దాము, క్లబ్స్ అన్ని కలిసి డిమాండ్ చేయడమే. చిన్న చిన్నవి ఒక 10 చేయడం కంటే, చిన్న 10 ప్రాజెక్ట్స్ చేయడం కంటే కాంక్రీట్ గా ఉన్నాయి ఒకటే చేయాలి. ఇలాంటి కరోనా టైంలో నిలిచిపోయేలాంటి కార్యక్రమాలు చేయాలి. కరెక్ట్. ఓకే మరి పద్మ. ఓకే, పద్మావతి మీరు సృజన అంతా ఉండండి, మేము మెల్లిగా బయలుదేరుతాం. పర్లేదు, మీరు పర్లేదు, మాకేం పర్లేదు. అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేసుకో పద్మ. పద్మ మేడం గురించి చాలా చెప్పాలి. ఒక కొంచెంలో చెప్పి వదిలేలేము. స్టార్ట్ చేస్తే చాలా చెప్పాలండి. నా గురించి ఏం చెప్పదు, విషెస్ చెప్పేది చాలు. మీకు విషెస్ అబ్బో హార్టీ విషెస్. మీకు అది మార్నింగ్ నుంచి మేము అలా తలుచుకుంటున్నాం. నా ఈవినింగ్ ఉంది మేడం అంటే మామూలుగా ఉండద్దు మేడం లో కొంచెం అంత కాకపోయినా మనం కూడా కొంచెం తయారయ్యాం. అలా అనుకుంటుంటే రెడీ అవుతుంది అనమాట. టైం చూసుకుని ఎప్పుడు రెడీ అవుదాం అంటే 6 అయిపోతుంది అని అంత రెడీగా ఉన్నాము. నిజంగా పార్టీకి వచ్చినట్టు రెడీ ఉన్నారు చూసారా. నేను ఒక కాఫీ టీ కూడా పార్టీ. అదే బాగుంది. అలాంటి హడావిడి లేకుండా
హ్యాపీగా అందరూ కూర్చుని మొత్తం అందరినీ వచ్చిన వాళ్ళందరినీ చూసుకోవడం హ్యాపీ. ఒక్కొక్కరు ఫేస్ చూడగానే ఒక్కొక్క జ్ఞాపకం గుర్తొస్తుంది కదా, అలాగా గుర్తు చేసుకుంటూ మీ వల్ల మొత్తం అందరం కూడా కలుసుకున్నట్టు అయిపోయింది. నిజంగా అసలు ఈ సిచ్యుయేషన్, ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో ఇది చాలా గ్రేట్. అసలు అందులోంచి బయటకు వచ్చి ఇలా మీతో ఇలా అందరినీ చూసుకోవడం మీ వల్లే. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మ మేడం. గాడ్ బ్లెస్ యూ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. బీ హ్యాపీ, హెల్దీ. థ్యాంక్ యూ. సునీత, అది సునీత వెళ్ళిపోయిందా? అదే సునీత ఉన్నావా? థ్యాంక్ యూ. బాయ్ చెప్తాను కదా, బాయ్ చెప్తామని అంతే. బాయ్. బాయ్ సునీత, బాయ్ సుమతి, సుభద్ర, అందరికి బాయ్. బాయ్ మేడం, బోత్ ఆఫ్ యూ. లేదు హ్యాపీగా ఉండండి ఇంట్లోనే. సుమన్ జై శ్రీ కృష్ణ. ఇంట్లో కాకుండా ఎక్కడ? థ్యాంక్ యూ పద్మ, అందరినీ కలిపావు. థ్యాంక్స్ అండి. మీరు అమెరికా వెళ్ళారు, మేము ఇక్కడికి వచ్చాం. నేను ఇక్కడ అదే బాధపడ్డా. ఈ జూమ్ లో ఒక హ్యాపీనెస్, బౌండరీస్ లేవు. ప్రపంచం అంతా ఒకటే, ప్రపంచం అంతా ఒక కంప్యూటర్ స్క్రీన్ లో నిమిడి. సో మనం గుప్పెట్లో పెట్టేసుకున్నాం ప్రపంచాన్ని కంప్యూటర్ ద్వారా. ఎంత ఆనందం అనిపించింది పద్మ. సరికి ఎక్కడ పోయిందో ఆ భయం. రీఛార్జ్ అయిపోయింది. అది లేదు అసలు. బ్యాటరీస్ అన్ని రీఛార్జ్ అయ్యాయి. అదే, దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. అది థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హ్యాపీ బర్త్డే. అందరికీ బాయ్. ఓకే బాయ్. సృజన ఫ్రెండ్స్ అందరికి కూడా ఎవరన్నా ఏమన్నా సరోజిని, నువ్వేంటి నువ్వు అంత సైలెంట్ గా? మనవడు అన్నప్రాసన, మనవడికి తినిపించి అన్మ్యూట్ చేసుకోవాలి. అన్మ్యూట్ చేసుకోవాలి. కరోనా టైంలో ఫంక్షన్స్ లేవు, ఏం లేవు, అలా అయిపోయింది. ఇంతకీ అన్నప్రాసనలు ఏం పట్టుకున్నాడు నేను అబ్జర్వ్ చేయలేదు. అన్ని ఏది పట్టుకున్నాడు మీ మనవడు అంటున్నా? మా మనవడు ఫస్ట్ పుస్తకం, తర్వాత డబ్బులు. గుడ్ ఆర్డర్ మంచిగా తీసుకున్నాడు. అన్ని కామ్ గా అయిపోతున్నాయి. బిజీ అన్నమాట ఇద్దరు మనవాళ్ళతో. సరోజిని, ఇల్లే ఫంక్షన్ హాలు, ఇల్లే గుడి, ఇల్లే స్వర్గం, ఇల్లే అంతే. అలాగే చూపించట్లేదేంటి? పడుకున్నాడా? तो किताबों में लिखा है ना, घर ही मंदिर है, वो अब सच लग रहा है. जो किताबों में सच है. अरुणा कुमारी है मैडम, विमला है अभी बोलने वाली. बोला अरुणा कुमारी. హ్యాపీ బర్త్డే అండి. బర్త్డే శుభాకాంక్షలు, మీకు జన్మదిన శుభాకాంక్షలు. పొద్దున్న నుంచి ఆ మెసేజ్లు, మీ ఫొటోస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో, ఒక్కొక్కళ్ళు వాళ్ళ మెమరీస్ షేర్ చేస్తూ ఉంటే నాకు చాలా నచ్చింది. ఎక్కడ? ఎందులో? నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ పెట్టారు అసలు, పిఎపిస్ వాళ్ళందరూ వాళ్ళతో అసోసియేషన్ పెట్టారు. అవన్నీ చూసాను నేను కూడా, చాలా బాగా అనిపించింది. అప్పటికి నేను ఇంకా జాయిన్ అవ్వలేదు, లేకపోతే నాకు కూడా ఒక చిన్న ఫోటో ఉండేదేమో అనిపించింది. మీ పక్కన నాకు కూడా ఒక చోటు ఉండేదేమో. మన దగ్గర పెట్టాలనుకుంటే చాలా ఉన్నాయి. పాట పాడండి మేడం, పక్కన చోటు ఉన్నది నా ఒక్కరికి. నా ఒక్కరికి వెరీ గుడ్. నేను ఇలా స్టెప్ ఆన్ అయినా లేదో, మనకి లాక్డౌన్, కరోనా అన్ని మొదలైపోయాయి. జస్ట్ అవి చాలా బాగా అనిపించింది. ఇప్పుడు అందరినీ కూడా కలిసి వాళ్ళందరూ మీ గురించి చెప్తుంటుంటే నాకు అన్ని కొత్త కొత్త విషయాలన్నీ తెలుస్తున్నాయి. మీ పాత ఫ్రెండ్స్, మీ అసోసియేషన్ అన్ని అలా వింటున్నాను. అందరూ ఎలా ఎలా మాట్లాడుతున్నారు నాకు, ఎందుకంటే నాకు కొత్త కాబట్టి. నేను వాళ్ళ కొత్త 2 ఏళ్ళు అయిపోయింది, కొత్త అనొద్దు. వచ్చినప్పటి నుంచి వర్చువల్ అయిపోయింది. అదే చెప్పబోతున్నా, వచ్చినప్పటి నుంచి వర్చువల్ అయిపోయింది. అండ్ వరంగల్ వాళ్ళు ఎవరు, వాళ్ళంతా ఇప్పుడు అన్ని కొన్ని ఫేసెస్ తెలుస్తున్నాయి. అదనమాట. అది వరంగల్ ప్రాజెక్ట్ ఆలోచించండి అమ్మా, ఎందుకంటే మనం బెడ్ ఎలా వద్దన్నారు. వీల్ చైర్స్ ఏంటంటే 1000 రూపీస్ కి ఒకళ్ళ పేరుతో ఒక వీల్ చైర్, మనం 1000 ఇస్తే మిగిలినవి వాళ్ళు వేసుకుని చేస్తున్నారు. సో ఒకళ్ళకి అది చాలా యూస్ఫుల్ ప్రాజెక్ట్. చాలా ట్రాన్స్పరెంట్ గా దగ్గరుండి చేస్తారు ఆంటీ, చాలా సిన్సియర్ సర్వీస్ చేస్తారు వాళ్ళు. అంటే ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ అన్నావు కదా, నువ్వు ఏదంటావో అదే చేస్తాం. మరి అది ఎవ్రీ ఇయర్ ఒకటి చేయాలి, ఎందుకంటే రమా టైమ్ లో చేసాము, అంతకుముందు చేసాము.
వెళ్ళి సైకిల్స్ ఇచ్చాం. అది బ్లైండ్ స్కూల్ కా వీల్ చైర్ బ్లైండ్ స్కూల్ బ్లైండ్ స్కూల్ కేమో అది మొత్తం కింద కన్స్ట్రక్షన్ చేయిస్తున్నారు. కన్స్ట్రక్షన్ అదంతా చేసి అక్కడ వాళ్ళకి టీచర్ ని పెట్టి శాలరీస్ ఇచ్చి టోటల్ స్కూల్ అంతా వీళ్ళే రన్ చేస్తున్నారు. సో అది ప్లస్ వీల్ చైర్స్ వేరే వాళ్ళకి, అది కూడా ఎవరికి కావాలనేది టెస్ట్ చేయిస్తున్నారు. ఐడెంటిఫై చేసి టెస్ట్ చేసి ఎవరికి కావాలో 42 మందికి కావాల్సి వచ్చింది ఐడెంటిఫై చేశారు. వాళ్ళకి ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఏదైతే బాగుంటుంది పెద్ద ప్రాజెక్ట్ చెప్తే దానికి ఓకే, దాన్ని బట్టి ఇద్దాం. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి మ్యాటర్ లాగా తయారు చేసి ఇస్తే లీలా విల్ పోస్ట్ ఇన్ ద గ్రూప్. ఎవరికైనా విల్లింగ్ ఉన్న వాళ్ళు వాళ్ళ పర్టికులర్ టైంలో ఇచ్చేది ఉంటే ఇస్తారు. విమల, స్వర్ణ, చిట్టిమల్ల స్వర్ణ, చాలా రోజులైంది స్వర్ణ నేను చూసి. అమ్మ ఎలా ఉన్నారు? వీళ్ళ మమ్మీ ఫౌండర్ మెంబర్ వరంగల్ క్లబ్, దీని పాస్ట్ ప్రెసిడెంట్. చాలా యాక్టివ్ మెంబర్స్ వీళ్ళంతా. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ స్వర్ణ. లైవ్ లో ఉన్నారా? లైవ్ లో ఉన్నట్టున్నారు. ఎక్కడికి వెళ్తున్నావే? అన్మ్యూట్ చేసుకోలేదు, తను ఏదో చెప్తుంది కానీ అన్మ్యూట్ చేయలే. ఓకే. ఈ కరోనా టైంలో ఎక్కడికి వెళ్తున్నారబ్బా? కార్ డ్రైవ్. డ్రైవ్ కూడా వెళ్ళొద్దు అంటున్నారబ్బా, డ్రైవ్ కూడా వెళ్ళొద్దు అంటున్నారు. అన్మ్యూట్ చేసుకోమని చెప్పు. అన్మ్యూట్ చేసుకో స్వర్ణ. ఓకే ఓకే. అసలు టికెట్ ఎప్పుడో బుక్ చేసుకున్నాను, అప్పుడు లేకుండే ఇప్పుడు వచ్చింది కరోనా, బాగైంది. బిఎస్కి వెళ్తున్నా కదా అందుకని షాపింగ్. ఎప్పుడు ప్రయాణం? 6th కి ఉంది. ఇంకా ఫ్లైట్ ఉందో లేదో ఇంకా మెసేజ్ అయితే ఏం రాలే. ఎమిరేట్స్. ఓకే. 5th వరకు క్యాన్సిల్ అయినాయి అన్ని. 25th to 5th వరకు క్యాన్సిల్ అయినాయి. 6th ఫ్లైట్ ఉన్నది. ఉంటే వెళ్ళడం, లేకుంటే కొరియర్ పంపడం పిల్లలకి. అంతేలే. ఓకే. థ్యాంక్ యూ స్వర్ణ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మరి విమల మాట్లాడిందా? ఇంకెవరున్నారు చూస్తే? లేదు, విమల గారు మాట్లాడలేదు. విమల ఎప్పుడు సైలెంట్ స్పెక్టేటర్. ఇందాక ఏదో మాట్లాడినట్టుంది విమల. అంటే జస్ట్ గిఫ్ట్ ఏదో రాజలక్ష్మి గారు కూడా ఉన్నారు. రాజలక్ష్మి గారు ఉన్నారు. గిఫ్ట్. వెరీ గుడ్. మాట్లాడండి. పళ్ళు ఇచ్చారు కానీ గిఫ్ట్ హ్యాపీ బర్త్డే. మీ ఇంట్లో అంటుంటే మీ ఇంట్లోవా? కాదు బయటవి రసాలు. వెరీ నైస్. తాగేయండి మేడం, తాగేయండి. पद्मा मैडम, आपके लिए संस्कृत में मेरी ग्रैंड डॉटर विश करना चाहती है. हिंदी, इंग्लिश, तेलुगु हो गया ना? 1 मिनट का टाइम. थैंक यू. वेलकम. परी पाटीदार जो हमको डांस सिखाती है, वो आपको संस्कृत में विश करेगी मैडम. नमस्ते. छोटी गुरु. नमस्ते आंटी. थैंक यू माँ. हाय परी. जन्मदिनमिदम् ऐ प्रिया सखे, जन्मदिनमिदम् ऐ प्रिया सखे, सन्तनोतु ते सर्वदा मुदं, सन्तनोतु ते सर्वदा मुदं. प्रार्थयामहे भवशतायुषी, प्रार्थयामहे भवशतायुषी. ईश्वर सदा त्वां रक्षतु, ईश्वर सदा त्वां रक्षतु. पुण्यकर्मणा कीर्तिमज्जया, पुण्यकर्मणा कीर्तिमज्जया. जीवनं तव भवतु सार्थकं, जीवनं तव भवतु सार्थकं. जन्मदिनमिदं, जन्मदिनमिदं. थैंक यू. वेरी गुड. थैंक यू. बहुत अच्छा. बहुत अच्छा मैडम. में आ गया. ఏంటి విమల గారు వీడియో తీస్తూ ఉన్నారా? మాట్లాడకుండా అందరిది మీటింగ్ వీడియో తీసారా లేదా? So thank you friends. Okay. Thank you very much. Thank you. Happy birthday once again. Happy birthday. Happy birthday. Birthday once again. ఎవరి దగ్గర ఉంది? లక్ష్మీ చారు గారి దగ్గర ఉందా? Happy birthday. అందరూ ఒకసారి ఫ్రంట్ వ్యూ అలా సైలెంట్ గా ఉండండి. ఒక స్క్రీన్ జస్ట్
సుమతి ఆల్ ఓకే, వీఆర్ ఆల్ ఓకే, అది సింబల్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. पद्मा मैडम, हाँ बोलो. आप इजाजत दे तो इसको जनरल बॉडी मीटिंग के जैसा थोड़ा सा बोल लेंगे क्या, क्योंकि फिर मिलना तो मुश्किल ही है ना. ठीक है. हाँ, प्रोजेक्ट्स एंड ऑल वी हैव डिस्कस करा. प्रोजेक्ट और डिस्कस हो गए, बर्थडे विश कर लेंगे और थोड़ा सा कोई कुछ बोलना चाहे तो बोल लेंगे. आप वैसे ही आप क्या करो, I'll tell you over phone, just you can write like that. Yes. Okay. Okay. Because you have majority of members here, you take their permission. That's over. Yes. बोलिए मैडम. लक्ष्मी जी, वसंता मैडम, सरोजिनी, सुमति, सब लोग परमिशन दे दे तो आज का 9th AGM हो जाए, जनरल बॉडी मीटिंग हो जाता अपने. ठीक है ना? 9th जनरल बॉडी मीटिंग विद पेरेंट क्लब. हाँ, विद पेरेंट. Yes. Thank you, madam. Okay. Thank you, everyone. Thank you very much. Thank you for sparing your valuable time and joining on my request. Thank you so much. Once again, happy birthday. Sataishman Bhava. Thank you. God bless you, man. Happy, chala happy.